హర్యానానికి స్వాగతం. హర్యానం ఒక సమూహము తయారు చేయడం జరిగింది. హర్యానం అనే శీర్షికన ఆ సమూహంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వారు వ్యక్తిగతంగా తమ యొక్క పనులను చేస్తూ కూడా ఆయా సమయాలలో మేము సూచించినటువంటి కాలం లోపల మీరు చేసేటువంటి ఒక సత్కర్మను సమర్పణ చేయడం అనేది ఒక విధానాన్ని ఏర్పరచడం జరిగింది. అందులో భాగంగా మొదటిగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అసలు సత్కర్మ అంటే ఏంటి అనే విషయాన్ని మొదలు తెలుసుకోండి. సత్కర్మ అంటే మనకి పరమాత్ముడు సూచించినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలకు లోబడి చేసేటువంటి కర్మలు. యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణః అన్నట్టు యజ్ఞము, దానము, తపస్సు అనేది మనిషిని చాలా పవిత్రులుగా చేస్తుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని పరమాత్ముడు మనకు సూచించడం జరిగింది. కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు. తపస్సు అంటే ఏదైనా ఒక జపాన్ని చేయడం, శ్లోకాన్ని పారాయణం చేయడం, లేదా ఒక స్తోత్రాన్ని పారాయణం చేయడం, లేదా ఒక మంత్రాన్ని అనుష్ఠానం చేసుకోవడం, ఇలాంటి కర్మలు. దానము అనంటే ఏదైనా కానీ మనకు తోచినటువంటి దానాన్ని మనము యోగ్యత కలిగినటువంటి వారికి దానంగా ఇవ్వడం, తర్వాత యజ్ఞమును ఆచరించడం అనేటువంటి ఈ 3 కర్మలు కూడా సత్వకర్మలకు సంబంధించినటువంటి విషయాలు. ఇది పరమాత్మ మనకు సూచించినటువంటి విషయం. ఇప్పుడు ఈ కర్మల్ని మనము ఏ కాలంలో అయితే సత్వకాలము అని చెప్పబడిందో ఆ సత్వకాలంలో సమర్పణ చేయడం ద్వారా అది పవిత్రమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం. అయితే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏదైతే కర్మను మనము ఈ టైంలో మీరు చేయాలి అని ఒక సమయాన్ని సూచించడం జరిగిందో, ఆ సమయానికి మీరు చేసుకున్నటువంటి స్తోత్రము కానీ, జపము కానీ, పారాయణం కానీ, యజ్ఞము కానీ, దానము కానీ మేము చెప్పిన సమయానికి పూర్తి కావాలి. అంటే దానికంటే ముందు ఎంతకాలం తీసుకోవడం ద్వారా ఒక స్తోత్రాన్ని, లేదా జపాన్ని, లేదా యజ్ఞాన్ని, లేదా దానాన్ని మీరు ఆచరించే సమయం సరిపోతుందో ఆ సమయం ముందుగా మీరు ఆ కర్మను ఆరంభించి, ఆ తర్వాత మేము ఇచ్చినటువంటి సమర్పణ చేసేటువంటి కాలం మేము ఇచ్చేటువంటి కాలమై ఉండాలి. ఉదాహరణకి మేము 10:30 సత్వకాలము అని చెప్తే, దానికి ఎంత ముందుగా మీరు ఆరంభించుకుంటే ఆ కర్మ పరిసమాప్తి అయ్యి ఆ 10:30 పూర్తి అవుతుందో ఆ సమర్పణ కాలము ఆ పూర్తయ్యే కాలంగా పెట్టుకోవాలి. ఇది దీంట్లో ఉన్నటువంటి ఉద్దేశం. అయితే ఏ కాలమైతే మేము సూచించామో దానికంటే ముందు ఆ కర్మను ఆరంభించడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయాన్ని నిర్ధారించుకున్న తర్వాత మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే, మీకు ఆ గ్రూపులో ఒక సంకల్పాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే కేశవనామాల నుంచి మీరు ఆచమానం చేసుకొని, ఆసన శుద్ధి చేసుకొని, తర్వాత మీ శారీరక శుద్ధి చేసుకొని, ఆసనాన్ని కల్పించుకొని, ఆ సంకల్పంలో ఏ కోరికనైతే మీరు కోరుతూ మీరు ఆ సత్కర్మను చేస్తున్నారో ఆ సంకల్పాన్ని అనుకున్న తర్వాత మీరు ఆ పారాయణం కానీ, జపాన్ని కానీ, యజ్ఞాన్ని కానీ, దానాన్ని కానీ ఆచరిస్తూ ఆ కాలము పూర్తయిన తర్వాత, అంటే ఏదైతే పారాయణము లేదా శ్లోకము, జపము ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఏ కాలమైతే మేము సూచించామో ఆ కాలంలో ఆ కర్మను సమర్పించాలి. అంటే సమర్పణకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని కూడా మీకు ఈ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ సమర్పణను ఆ కాలంలో చేయడం, ఇక్కడికి ఆ కర్మ పరిసమాప్తి అవుతుంది. ఈ విధంగా సత్కర్మాచరణ చేయడం ద్వారా దైవిక అభివృద్ధి జరుగుతుంది. అసలు సత్కర్మ ఆచరణ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటిదంటే, భగవద్గీతలో పరమాత్మ మనకు సూచించినటువంటి అంశాలు జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత అని. ఏదైతే జ్ఞానము కర్మకర్త, జ్ఞానము కర్మకర్త ఈ 3 కూడా 3 భాగాలుగా ఉంటాయని చెప్పడం జరిగింది. జ్ఞానము 3 రకాలు, కర్మ 3 రకాలు, కర్త 3 రకాలు. అయితే ఈ 3 రకాలు ఏంటి అంటే, జ్ఞానము 3 రకాలు అంటే సత్వ, రజో, తమో జ్ఞానము, తర్వాత
కర్మ సత్వకర్మ, రజోకర్మ, తమోకర్మ అని 3 కర్మలు. కర్త కూడా సత్వకర్త, రజోకర్త, తమోకర్త. ఈ విధంగా ఈ 3 విషయాలు కూడా 3 గుణాలుగా ఉండడం జరిగింది. ఇది భగవద్గీతలో మనకు సూచించడం జరిగింది. అయితే ఈ జ్ఞానము, కర్మ, కర్త ఈ సత్వ రజో తమో గుణాలు ఏర్పడడానికి మూలమైనటువంటి విషయం ఏంటిదంటే ఈ జ్ఞానము కానీ, కర్త కానీ, తర్వాత కర్మ కానీ ఈ రజో తమో సత్వగుణాలకు సంబంధించినటువంటి పరిస్థితులుగా మారడానికి ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే కాలము. ఏ కాలంలో కర్మ మనకు జరుగుతుందో ఆ కాలంకు సంబంధించిన గుణాన్ని ఆ కర్మ తీసుకుంటుంది. ఒకవేళ జ్ఞానము ఆ కాలంలో అయితే అది సత్వ కాలము కావచ్చు, లేదా రజో కాలం కావచ్చు, లేదా తమో జ్ఞానం కూడా కావచ్చు. సత్వజ్ఞానము, రజో జ్ఞానము, తమో జ్ఞానం కావచ్చు. ఏది కాలము చేత అది ప్రమేయం చెందినప్పుడు. అదేవిధంగా కర్మ కూడా అంతే. ఏ కర్మనైతే ఆచరిస్తున్నావో ఆ కర్మ సత్వకాలంలో అయితే సత్వకర్మ అవుతుంది. ఒకవేళ మీరు సాత్విక కర్మ అయినా పర్వాలేదు, దాన్ని రజో కాలంలో వేస్తే అది రజస్సుగా మారిపోతుంది. అదే సత్వ కర్మ తమో కాలంలో చేస్తే తమస్సుగా మారిపోతుంది. అది నిష్ఫలం. కాబట్టి అన్నింటికీ మూలమైనటువంటి కాలం అనేది ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ చాలా పెద్దది. కాబట్టి మనం చేసేటువంటి సత్కర్మ ఎంత మట్టుకు సత్కర్మ అయినప్పటికీ అది మంచి ఫలితాన్ని ఇవ్వాలి, దైవీ ఫలితాన్ని ఇవ్వాలి అన్నప్పుడు మాత్రం దాన్ని సాత్విక కాలంలో మాత్రమే ఆచరించాలి. దానికోసమే ఈ యొక్క హరియాణం అనేటువంటి ఈ యొక్క సమూహాన్ని ఏర్పరచడం జరిగింది. అయితే ఈ సత్వకాలాలు ఎప్పుడెప్పుడు వస్తాయి, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అనే విషయాన్ని కూడా మీకు సూచించడం జరుగుతుంది. అయితే దానికంటే ముందు మీరు ఆ కర్మ సమర్పణ, తర్వాత కర్మాచరణ అది ఏ కాలంలో చేయాలి, సంకల్పం ఏ విధంగా ఉండాలి అనేది మీకు గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రూపులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈ సత్కర్మాచరణ చేస్తూ, సత్కర్మలను ఆచరిస్తూ మీ యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తూ, ఆ శుద్ధితో మీకు కలిగినటువంటి కోరికలను కూడా నెరవేర్చుకుంటూ ఈ యొక్క హరిధ్యానాన్ని అందరూ కూడా దాన్ని కొనసాగిస్తూ ఉండాలని అనుకుంటున్నాను. దాని తర్వాత ఈ సభ్యులుగా కావాలనుకునేటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఈ హరియాణం గ్రూప్లో యాడ్ కావచ్చు. అంతేకాకుండా మీరు ఇంకా ఎవరికైనా దీన్ని సజెస్ట్ చేయదలుచుకుంటే కూడా వారికి కూడా మీరు గ్రూపులో మీ యొక్క ద్వారా దాన్ని యాడ్ చేయవచ్చు. ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే మీరు డైరెక్ట్ మాకు కాంటాక్ట్ కావడం ద్వారా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం.